హరీష్ గారు, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ మనతో స్పెండ్ చేసినా, కాసేపు మాట్లాడినా, మన యోగక్షేమాలు లేకపోతే మన ఆరోగ్య సమస్యలు అన్నీ క్లియర్ కట్‌గా తెలుసుకుంటే పేషెంట్‌కి సగం రోగం అక్కడే తగ్గిపోతుంది అని అంటూ ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైమ్ డాక్టర్స్ కూడా చాలా భయపెట్టేస్తూ ఉంటారండి. ఎందుకు? భయపెట్టడం అంటే మెయిన్‌గా కాన్సిక్వెన్సెస్ చెప్పడము. సపోజ్ ఒక ప్రాబ్లమ్‌తో వస్తే ఇవి జరగచ్చు అని చెప్పకపోతే మేము డాక్టర్లుగా మేము నేర్చుకుని వేస్ట్. సో కాంప్లికేషన్స్ చెప్తాం. అది భయపెట్టడంలా తీసుకుంటే ఎప్పటికీ సాల్వ్ కాదు. మీరు ఈరోజు సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోతే హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సు, మీకు టూత్ ప్రాబ్లం వచ్చే ఛాన్సు, మీకు లివర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పడము భయపెట్టడంగా మార్చేశారు. భయపెట్టండి, ఇవి జరుగుతాయి. యాజ్ ఎ డాక్టర్గా మేము చదువుకున్నదే చెప్పడానికి, దట్ ఇది జరుగుతుంది, ఇలా చేయకపోతే కాంప్లికేషన్స్ వస్తాయి, ఇలా ఉంటే నీకు లివర్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లం అని చెప్పడమే పని. ఒకవేళ అలోపతిక్ సైన్స్లో కానీ ఇట్లా తీసుకుంటే ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాబ్లం బేస్ చేసుకునే ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఒక 100 మందిలో ఇలాంటి కండిషన్ చూస్తే అందులో ఒక 60 మందికి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా హాఫ్ బ్లాక్ ఉంటే ఎప్పుడైనా బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్ రావచ్చు అని చెప్పడమే కండిషన్. అది చెప్పడమే డాక్టర్గా చదువుకున్న వాల్యూస్ తెలుసుకున్న పని. కానీ అది బెదిరింపుగా చూస్తారు. చూసావా, ఇప్పుడు 100 మందిలో 60 మందికి వస్తుంది, 40 మందికి రాదు కదా, నువ్వు 40 మందిలో కూడా పార్ట్ అవ్వచ్చు. కానీ ఒకవేళ వచ్చి ఉంటే ప్రాబ్లం, ఆ డాక్టర్కి ఏం తెలియదు, ఏం చెప్పలేదు, అప్పుడే చెప్పలేదు డాక్టర్ అంటారు. సో అందుకని చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఎలాంటి కండిషన్లో ఈరోజు డాక్టర్లు ఉన్నామంటే, చెబితే భయపడిస్తున్నామంటారు, చెప్పకపోతే తెలియట్లేదు అంటారు. ఇన్ని రోజులు ఏం సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది, ఏం చేశారు అంటారు. సో అలాంటి ఫిక్స్లో ఉన్నాం. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే వెస్ట్ నుంచి వస్తుంది. ఇప్పుడు మొత్తం మనకు వెస్టర్న్ సిస్టమ్ నుంచి ఇక్కడికి వస్తాం చూడండి. ఇక్కడికి వచ్చాక మనకి ఒక అపాయింట్మెంట్ దొరకాలంటే రోజులు పట్టే రోజులు. అక్కడ యూఎస్లో కానీ అదర్ కంట్రీస్లో ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే చాలా రోజులు వెయిట్ చేయాలి. ఓకే, ఇక్కడ అంత ప్రాబ్లము అంత ఉండదు. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ పేషెంట్స్ ఇంపార్టెంట్, కౌన్సిలింగ్ ఇంపార్టెంట్, అవి ఇవి. కొన్ని రోజులు మనం ఎలా పుష్ చేస్తారంటే, ఇప్పుడు డాక్టర్స్కి పేషెంట్స్కి మధ్యలో ఆ విభజన తీసుకొచ్చి ప్రతి డాక్టర్ మోసం చేస్తాడు, ఏదో ఒకటి ఉంటుంది, సెకండ్ ఒపీనియన్ తీసుకొని తిప్పుతూ ఉంటారు. సో అందుకని మేము ఎప్పటి చెప్తాము, గో విజిట్ యువర్ ఫ్యామిలీ డాక్టర్, టేక్ ఎ ప్రాపర్ ఒపీనియన్. ఒకసారి ఒపీనియన్ తీసుకున్నాక కన్ఫ్యూజ్ అవ్వద్దు, అక్కడ ఎక్కడ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. గూగుల్లో ఇన్ఫర్మేషన్ చదువుకుని అనవసరంగా ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకండి. అన్ని రకాల కండిషన్స్ చెప్పడమే మా పని. ఒక 10% ఛాన్స్ ఉందని మీరు చచ్చిపోతారు అంటే అది చెప్పాలి మేము, అది భయపడిచ్చినట్టు కాదు. సో మీకు 30% ఛాన్స్ దట్ మీ లివర్ ప్రాబ్లం అవుతుంది అంటే ఆ 30% ఛాన్స్ ఉందని చెప్పాలి. ఓకే, అండ్ దెన్ డెసిషన్ ఈజ్ పేషెంట్స్ డెసిషన్. అది కొంతమంది డాక్టర్ల విషయంలో ఎస్పెషల్లీ ఏదైతే ప్రాబ్లంకి వెళ్తామో జస్ట్ అది అంతవరకే చూసి మెడిసిన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ దీని వెనక ఇంకేదైనా ఆర్గాన్కి సంబంధించి డ్యామేజ్ అవుతుందా అనే కోణంలో ఎందుకు ఆలోచించట్లేదండి డాక్టర్స్? ఖచ్చితంగా ఆలోచిస్తారు. కొంతమంది ఉంటారేమో అట్లాగా, ఆ రోజుకి అయిపోతే సరిపోతుంది అన్నట్టు. కానీ ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము. యాజ్ ఏ డాక్టర్ మేము ఖచ్చితంగా ఎనీ పేషెంట్ హూ వాక్స్ ఇన్, ఇలాంటి ఫుడ్ తినాలి, ఇలా డైట్ తీసుకోవాలి, ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ దీనివల్ల వస్తుంది. పేషెంట్లు అడుగుతారు ఇన్ఫ్యాక్ట్, ఎందుకు వచ్చింది నాకు ఇది అని. ఖచ్చితంగా డాక్టర్స్ చెప్తాం. కొంతమంది ఇప్పుడు ఎన్ని ఫీల్డ్లో ఉంటారండి అట్లా. కొంతమంది ఫర్ మనీ, కొంతమంది ఫర్ స్పెసిఫిక్గా వాళ్ళ పర్పస్లు చూసుకోవడానికి ఎన్ని ఫీల్డ్లో ఉంటారు. అది జనరలైజ్ చేయకూడదు మనం. సో అది ఇప్పుడు డాక్టర్ అంటే ప్రాణాలు నిలబెట్టే ఒక దేవుడితో సమానంగా చూస్తారు కదా. అబ్సల్యూట్లీ. కొంతమంది అంతే, ఇంకా అది ఏం చెప్తాము, అది కొంతమంది అలా ఉంటారు ఫర్ దేర్ సేక్. ఇంకా పేషెంట్ బ్యాడ్ లక్ అనుకోవాలా? అంతేనేమో మేబీ. బట్ ఎవరు జనరల్గా డాక్టర్ చదువుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా పేషెంట్కి అన్యాయం చేయాలని చూసుకోరు. జనరల్ ఏమవుతుందంటే ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, ఇవి చెప్పనవసరం లేదు అనవసరంగా భయపడతారని కానీ చాలా మటుకు మంచిగా ట్రై చేస్తారు. ప్రాణాలు కాపాడే డాక్టర్లు ఉంటారు. కొంతమంది ఖచ్చితంగా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు, తప్పు ట్రీట్మెంట్లు చేసేవాళ్ళు ఉన్నారు, లేరని చెప్పట్లేదు. బట్ అది వెరీ రేర్ అండ్ తక్కువ. అండ్ నేను దీని అన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, మీరు నమ్మకమైన డాక్టర్ని చూసుకోండి. ఆ నమ్మకమైన డాక్టర్కి మీరు ఎప్పుడు సపోర్టివ్గా ఉండండి. మీ కాలనీలో ఉండే డాక్టరు, మీరు పెద్ద మల్టీ స్పెషాలిటీలోకి వెళ్ళే కంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ డాక్టర్. మీ దగ్గర ఉండే డాక్టర్ని, మీ ఫ్యామిలీ డాక్టర్ని
మీరు మంచిగా చూసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి. వాళ్ళు ఎప్పుడూ తప్పు గైడ్ చేయాలని నేను చెప్తుంటాను, ఏ డాక్టర్ కూడా పేషెంట్ చచ్చిపోవాలనో బాధపడిపోవాలని అనుకోడు. ఏ డాక్టర్ చదువుకున్న లేదు డాక్టర్ లేదు అనుకోకపోవచ్చు, కానీ ఐడెంటిఫై చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు డాక్టర్స్? అది స్కిల్ టు స్కిల్ కదా, అది ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ లెర్నింగ్ కదా. సో స్కిల్ టు స్కిల్, పేషెంట్ టు పేషెంట్, డాక్టర్ టు డాక్టర్ మారచ్చు. అందులో మనం అది అసలు యూ కెన్ నెవర్, అది ఎప్పటికీ చెప్పలేం. ఓకే, ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, బ్రిడ్జులు కూలిపోతున్నాయి ఏంటి? కూలిపోతాయి. ఎందుకు చేయలేకపోతున్నారు? అవుతాయి. ఫ్లైట్లు అంత బాగున్నాయి కదా, ఫ్లైట్లు ఎందుకు కూలిపోతాయి? అవుతాయి. సో అంటే మాకు అట్లీస్ట్ ముందు చెప్తే అట్లీస్ట్ మేము దాని నుంచి బయటపడే వాళ్ళం కదా, ఇంకొంచెం లైఫ్ అనేది పెరిగేదేమో కదా. ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుంది. అది దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. అది మనము ఎప్పటికీ కాంప్రిహెండ్ చేయలేము, ఎప్పటికీ మనం దాన్ని ఒక ఫుల్ విజన్లో చూడలేము. బాధేసినప్పుడు ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది, అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పర్సన్ కోల్పోయినప్పుడు ఖచ్చితంగా. అండ్ ప్రతి డాక్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. అలా ఏదైనా రాంగ్ ట్రీట్మెంట్ అయి జరిగితే ఎవ్రీ డాక్టర్ విల్ హ్యావ్ టు. ఈవెన్ రాంగ్ ట్రీట్మెంట్ కాకపోయినా అరే ఈ ప్రాబ్లంతో వెళ్ళినప్పుడు ఇంకొన్ని టెస్టులు చేస్తుంటే ఇంకా బాగుండేదేమో, రిఫర్ చేస్తుంటే బాగుండేదేమో, ఇదే ఎగ్జాక్ట్లీ జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా టెస్టులు రాస్తే అన్నిటికీ టెస్టులు రాస్తున్నారు రా అంటారు. టెస్టులు రాయకపోతే రాయలేదే అనిపిస్తుంది. సో నెవర్ ఎండింగ్ అండి అది. ఇట్ ఈస్ సమ్ టైమ్స్, నేను ఎప్పుడు డెస్టైన్డ్ అట్లా వెళ్తుంది. కొన్నిసార్లు మామూలు టెస్ట్ రాస్తే ఈ క్లినిక్కి వెళ్తే చాలు అన్ని టెస్టులే రాస్తాడు అంటారు. టెస్ట్ రాయకుండా ఏమైనా ప్రాబ్లం అయితే అప్పుడే రాసి ఉండొచ్చు కదా, నీకు ఆ మాత్రం తెలియలేదా అంటారు. సో ఇట్స్ అ క్లినికల్ డైలమా అండి, చాలా చాలా కష్టం. జనరలైజ్ చేసి అయితే చెప్పలేం, బట్ డిపెండ్స్ ఆన్. ఎందుకంటే మా రిలేటివ్స్లో ఒక అతను ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు, ఆయనకి కొంచెం పొట్ట స్టమక్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అని చెప్పేసి ఆయన ఏదో వెళ్ళారు హాస్పిటల్కి. వాళ్ళు కూడా పేషెంట్ చెప్పేదాన్ని బట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అనుకుంటూ దానికే మెడిసిన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఎంతవరకు అంటే ఆయనకి నోట్లో ఒక రకమైన పుండు స్టార్ట్ అయ్యే వరకు, ఆ వచ్చాక కూడా వేడి చేయడం వల్ల, మెడిసిన్ ఎక్కువ వాడటం వల్ల, బీపీ కానీ షుగర్ కానీ సంథింగ్ ఇలాంటి మెడిసిన్స్ వాడటము అండ్ గ్యాస్కు సంబంధించి ప్రాబ్లమ్ మెడిసిన్స్ వాడటము ఇలా ఎక్కువ ఉండటం వల్ల మీకు నోటిపోత వచ్చిందని ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. కానీ అస్సలు రీజన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయలేదు. కట్ చేస్తే రీజన్ ఏంటంటే ఆయనకి లివర్ క్యాన్సర్ ఉందన్నమాట. అరే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మనం డే 1 నుంచి ఎప్పుడైతే ప్రాబ్లం అనిపిస్తుందో అప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను, సో అట్లీస్ట్ వాళ్ళు ఏదో ఒక టెస్ట్ చేసినా అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకున్న ఆ క్యాన్సర్ నుంచి బయటపడే వాళ్ళం కదా. ఇలాంటివి ఉంటాయండి, క్లినికల్ డైలమాస్, క్లినికల్ కన్ఫ్యూజన్ ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు నార్మల్గా తేనెతో వెళ్ళారు, లేకపోతే కడుపట్లో ఉబ్బరం అయింది, మీకు క్యాన్సర్ ఉంటుంది అని చెప్పి ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది? మరీ అసిడిటీకి కూడా ఇలా చెప్తున్నారేంటి అనిపిస్తుంది. సో బోత్ సైడ్స్ అండి, అదే అంటున్నారు కదా మనం. అంటే వాడిన కొద్దీ మెడిసిన్ వాడిన కొద్దీ అది తగ్గకపోగా ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతుంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉందేమో అని డాక్టర్ ఆలోచించాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఖచ్చితంగా ఆలోచించాలి. అదే అంటున్నా, దేర్ ఇస్ సంథింగ్ అక్కడే మనకి ఎక్స్పీరియన్స్ ల్యాక్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ ల్యాక్ అయితే ఖచ్చితంగా ఇలాంటి రాంగ్ డెసిషన్స్ వస్తాయి, క్లినికల్లీ చాలా ఇష్యూస్ వస్తాయి. అండ్ ఈ రోజుల్లో బికాజ్ డాక్టర్స్ కూడా ఏ ప్రాబ్లం వస్తే దాని వరకే చూస్తున్నారు తప్ప ముందుకి వెళ్ళట్లేదు. ఇప్పుడు స్పెషాలిటీస్ పెరిగిపోయి ఇండివిజువలైజ్ అయిపోయింది, ఎవరికి వాళ్ళు వచ్చారు. అండ్ ఇవి ఎవరికాలి స్పెషలైజేషన్ ఉంటుంది, ఖచ్చితంగా దానికి సంబంధించి వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి కదా. అవునవును, ఈ రోజుల్లో అవి పెరుగుతున్నాయి. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చెప్పేది ఆ కండిషన్స్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్లోనే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లోనే ఒక డాక్టర్కి అర్థం కాకపోతే ఇంకొక డాక్టర్ హెల్ప్ డాక్టరే తీసుకోవాలి. మా దాంట్లో చెప్తారు, ఇన్ కేస్ యూ ఫైండ్ ఎనీ టఫ్ కేస్ ప్లీజ్ రెఫర్ ఇట్ టు ఎస్ నాలెడ్జబుల్ డాక్టర్ అని చెప్తారు. నువ్వు అసలు మొహమాట పడద్దు, నీ సీనియర్కి రెఫర్ చేయి, అసలు మొహమాట పడద్దు, నీ కేసు తెలియకపోతే ఇంకోళ్ళు చెప్పు అని చెప్పి. సో అలా ఉంటాయి, బట్ సమ్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ అవుతాయి. అండ్ నిజంగా బాధేస్తుంది అలా ఒక డాక్టర్ డయాగ్నోస్ చేయలేకపోతారంటే. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ డాక్టర్స్ ఆర్ స్ట్రైవింగ్ హార్డ్ అండి ఖచ్చితంగా. ఇదివరకు జనరల్ ఫిజిషియన్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఆ టైంలో ఏదొచ్చినా వాళ్ళ దగ్గరికే వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి డౌట్గా ఉంటే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే అలా రిఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం కాదు, దీనికి జస్ట్ అందుకే ఫ్యామిలీ డాక్టర్ ఉంటే కరెక్ట్గా మనకు గైడెన్స్ వస్తుంది. సో ఒక ఫ్యామిలీ మనకు ట్రస్ట్ వర్ది డాక్టర్ ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు అసలు అంతా మారిపోయింది కదండి. ఆన్లైన్లో ఒక డాక్టర్, లేకపోతే కన్సల్ట్ అవ్వాలంటే ఒక డాక్టర్, సెకండ్ ఒపీనియన్ కింద ఒక డాక్టర్, ఇతని మీద నమ్మకం లేదు నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తానని. అసలు నిజంగా ఇదే జరుగుతుంది మొత్తం సొసైటీలో అంతా కదా. కాకపోతే మనం ఎవరినైతే నమ్మామో వాళ్ళ దగ్గరే నమ్మకాన్ని పెట్టుకుని వెళ్ళాలి, అంతేనా?
నమ్మకాన్ని పెట్టుకుని వెళ్ళాలి, కొంచెం మనం మన ప్రాబ్లమ్ని కరెక్ట్గా చెప్పగలగాలి, కన్వే చేయగలగాలి. ప్రాబ్లం సస్టైన్ అవుతుందంటే కంపల్సరీగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఒపీనియన్ తీసుకోవాలి, అలా సెటిల్ చేసుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.